యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బ్రిలియంట్ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. 10వ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు సంజయ్ కుమార్ అసభ్యకర మెసేజ్లతో వేధిస్తున్నాడు. దీంతో విద్యార్థిని విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఉపాధ్యాయుడు సంజయ్ కుమార్ ని పోక్సో కేసు కింద నమోదు చేసి స్టేషన్కి తరలించారు. అయితే ఆ అమ్మాయి దాన్ని ఓపెన్ చేసి ఆన్సర్ కూడా ఏమి ఇవ్వలేదని చెప్తుంది. అయితే కొద్ది రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే కుప్పలు మెసేజ్లు ఆ అమ్మాయి చెప్పలేని మాటలు ఉన్నాయి అని అంటుంది అమ్మాయి ద్వారా తెలుసుకుంటే. అయితే ఇలాంటి టీచర్లే విద్యార్థులపైన ఇలాంటి అసభ్యకర పనులు చేస్తున్నప్పుడు అమ్మాయిలు ఎలా చదువుతారు? ఆ స్కూల్ మేనేజ్మెంటు అప్పుడప్పుడు కనీసం అమ్మాయిలను మందలిచ్చి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడిగితే బాగుండేది. ఇంతకుముందు మన భువనగిరిలో 2-3 ఇన్సిడెంట్స్ కూడా అయినాయి. అయినా కూడా ఇంకా అన్ని స్కూళ్ళల్లో మళ్ళీ ఇదే ప్రాబ్లం జరుగుతుంటే అమ్మాయిలను కనొద్దా? అమ్మాయిలను చదివించొద్దా? అమ్మాయిలను రోడ్ల మీద తిప్పొద్దా? వ్యవస్థ ఎక్కడికి పోతుంది? ఇప్పటికే ఎంతోమంది అమ్మాయిలు భయపడుతూ అమ్మా నాన్నలకు చెప్పకుండా ఎంతోమంది వెనకాల పడి ఉన్నారు. ముందుకొచ్చిన అమ్మాయిలదైనా చట్టాల ద్వారా ఆ కేసులు బయటకు వచ్చినప్పుడు వాళ్లకు పోక్సో చట్టం ద్వారా వాళ్లకు అమ్మాయిలకు సరైన న్యాయం జరిగేటట్టు పోలీసు వ్యవస్థ కానీ రాజకీయ నాయకులు కానీ అమ్మాయిలకు సపోర్ట్ చేస్తూ అమ్మాయిలను ముందు నడిపించేటట్టు సహకరించాలని నేను బాల హక్కుల పరిరక్షణ వేదిక మేము 18 సంవత్సరాల నుండి ఈ పిల్లలపైన పనిచేస్తున్నాము.